నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. భీమిలిలోని చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరు. తరలివచ్చిన రైతన్నలు కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరిక. విజయనగరంలో ఘనంగా సిమ్స్ 150 వసంతాల వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే అదితి సిమ్స్ ద్వారా విద్యాభివృద్ధి జరగడం హర్షణీయమని వ్యాఖ్య. పార్వతీపురంలో గ్రానైట్స్ క్వారీపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస. తమ ప్రాంతంలో క్వారీ వద్దని వ్యతిరేకించిన గ్రామస్తులు. కూటమి పాలన నిర్లక్ష్యంతోనే అన్నం పెట్టే అన్నదాతలు ఎరువుల కోసం అగచాట్లు పడుతున్నారని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో జరిగిన అన్నదాత పోరులో వైసీపీ నాయకుడు చిన్న శ్రీను పిలుపు మేరకు భారీ సంఖ్యలో రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఏఓకి రైతు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోందని, మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో 300 రూపాయలు అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకొని పురుగుల మందులు కొనుగోలు చేస్తేనే ఎరువు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారని, కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకొని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్కు తరలిస్తూ కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క యూరియా ద్వారానే దాదాపు 200 కోట్ల మేర అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు రైతులను దారుణంగా అవమానిస్తూ బెదిరించడం మాత్రమే కాకుండా అసలు సమస్య లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. అనంతరం విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగివచ్చేలా అన్నదాత పోరును మరింత ఉధృతం చేస్తామన్నారు. తక్షణమే యూరియా బ్లాక్ మార్కెట్ని అరికెట్టి ఎంఆర్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలని, సచివాలయ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసి రైతులకు విత్తనాల దగ్గర నుంచి, క్రాప్ లోన్స్ దగ్గర నుంచి, యూరియా దగ్గర నుంచి అన్ని రకాల యూరియా కానీ, డిఏపీ కానీ ఎరువుల కొరతని కృత్రిమంగా సృష్టించి ఎరువులను బ్లాక్ మార్కెట్లో తీసుకెళ్లి ఈరోజు రైతుల్ని క్షోభకు గురి చేస్తూ, రైతులను ఆందోళనకు గురి చేస్తున్న సందర్భంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు పేరుతో రైతుకు అండగా నిలబడేందుకు యూరియా కొరత పైన, అదేవిధంగా అన్ని రకాల రైతు సమస్యల మీద పోరుబాటు పట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో భీమిలి సమన్వయకర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నసీని గారి ఆధ్వర్యంలో భీమిలి ఆర్డీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అందరితోని కూడా కలిసి రైతుల్ని మమేకం చేసుకుని రైతు సమస్యల్ని విన్నవించడం కోసం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చి తద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చిన్నసీని గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదో నియంత్రిత పోకడలో కాకుండా హక్కుల గురించి, విధుల గురించి ప్రశ్నించే వారిని అణిచివేస్తాం, లేకపోతే తొక్కతీస్తాం, తోలుతీస్తాం అనే విధానంలో కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకున్న సమస్యల్ని పరిష్కరించి ఎరువుల కొరతని తక్షణం నివారించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతాంగాన్ని అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ముఖ్యంగా ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఏవైతే ఎరువులు రైతుకు అత్యంత అవసరమో తన వ్యవసాయానికి, దాంట్లో భాగంగా యూరియా ఏదైతే ఉందో అది కొరత కారణంగా రైతు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మా నాయకుడి ఆదేశాలకు అనుసారం ఈరోజు వచ్చి ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం గత నెల రోజులుగా
యూరియా కొరత సందర్భంగా అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లోనో లేదా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ గత వారం రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని మేము నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేస్తే మన నిన్నటి నుంచి కేవలం పోలీస్ ఆంక్షలతో ఎలాగైనా రైతులు గొంతు నొక్కే కార్యక్రమాన్ని ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ద్వారా వినకూడదు ఈ ప్రభుత్వం అనే ఆలోచనతో నిన్నటి నుంచి అనేక ఆంక్షలు పెడుతూ మీకు పర్మిషన్ లేవు, మీరెవరూ రాకండి, మీరు ఈ ప్రభుత్వానికి తెలియజేయకండి అనే విధంగా నిన్నటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా మరి ఉదయం నుంచి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల తాలూకా సారథ్యంలో రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒకే నినాదంతో మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఇవాళ రోడ్డెక్కే పరిస్థితిని ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా విన్నవించగలిగాం. మీ తాలూకు ఆంక్షలు పనిచేయలేదు, మీరు వాళ్ళకి ఏదైతే మీరు కేసులు పెడతామనో లేదు మిమ్మల్ని అరెస్టులు చేస్తామనో మీరు చూపించిన భయాన్ని పక్కన పెట్టి మా కడుపు నింపండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడానికి ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు వచ్చాం. చెప్తున్నారు గత వారం 10 రోజుల నుంచి మీకున్న ఛానల్స్ ద్వారానో మీకున్న పత్రికల ద్వారా చెప్తున్నారు విరివిగా యూరియా వస్తుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో యూరియా లేదు. ఒక రైతు తెల్లవారు 4 గంటల నుంచి రైతులు క్యూలో నిలబడి ఆ ఒక్క బస్తా కోసం అన్ని పడరాని పాటలు పడుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఆ రోజు ఆ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాన్ని కట్టి ఆ ప్రాంతానికి రైతుకి విత్తనం నుంచి తన పండించుకున్న పంట వరకు ఎరువులతో సైతం అక్కడే ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఏనాడు కూడా ఒక రైతు కూడా వచ్చి నాకు విత్తనం దొరకలేదని కానీ, లేదు నాకు ఎరువు లేదని కానీ, నాకు యూరియా బస్తా ఇవ్వలేదని కానీ, లేదు నా పంట కొనలేదని కానీ ఏనాడు కూడా రైతు ఎక్కకుండా చేసిన ప్రభుత్వం మాది. ఆ ప్రభుత్వంలో రైతే రాజ్యం, రైతు బాగుంటాని ప్రభుత్వం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుందని ఆలోచనతో చేసిన ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఆ రకంగా చేశాం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ఆశలతోనో కొన్ని మాయలతోనో మోసంతోనో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ మళ్ళీ మీరు మీ తాలూకు ఆలోచనలు మారలేదు. మీరు ఎన్నికల్లో ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట చెప్తారు. ఎన్నికల్లో వచ్చి మీరు ఏం చెప్పారు, అన్నదాత సుఖీభావ జగన్మోహన్ గారి నాయకత్వంలో 13,500 రూపాయలు ఇస్తాం, కానీ మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం 20,000 రూపాయలు లేవు, రెండో సంవత్సరం వచ్చరికి 5,000 రూపాయలు ఇచ్చి దులుపుకున్నారు. కానీ మీరు వచ్చి రైతులు పండగ చేసుకోండి అని చెప్తున్నారు. ఎవరైనా యూరియా కావాలంటే యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తారు, యూరియా వల్ల జబ్బులు వస్తాయని చెప్తారు, యూరియా అధికంగా వాడకండి అని చెప్తారు, ఇంకా మరింత ముందుకెళ్ళి వరి పండించకండి అని చెప్తారు. ఇది మీరు చెప్తుంది రైతుల కోసం. అంతేగాని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఆ రోజు ఎందుకు రైతు ఆరోగ్యం గురించి రాలేదు మీకు? మీ ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు రైతులు ఎందుకు యూరియా గురించి క్యాన్సర్ వస్తుందని చెప్పలేదు? మీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ తాలూకా అలసత్వాన్నో మీ తాలూకా చేతకాంతనాన్నో ఈ ప్రభుత్వం ఈ ప్రజలు పసిగట్టారు కాబట్టే ఈరోజు మాట్లాడుతున్న మాటలు మీవి. మరోపక్క మీ మంత్రి గారు చెప్తారు, ఈ ప్రాంతవాసి ఆయన రైతులను అవహేళనగా మాట్లాడతాడు. రైతులు బాగా కావాలనుకుంటే ఏ బఫే భోజనానికి నిలబడితే క్యూలో నిలబడరా, రైతు బస్తా కోసం యూరియా బస్తా కోసం నిలబడరా అని చెప్తున్నారు. ఇది రైతులకు వారు ఇచ్చే గౌరవం. ఈ ఒకటే మాట చెప్తున్నాం, ఎందుకోసం నిలబడాలి, దేనికోసం నిలబడాలి? మీ 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో మీ సొంత గ్రామంలో ఏ రోజైనా రైతు నిలబడ్డా? రైతు నిలబడి యూరియా తీసుకున్నారా, లేదా విత్తనం తీసుకున్నారా, లేదా ఎరువులు తీసుకున్నారా, లేదు ఆ రోజు రైతు భరోసా నేరుగా అకౌంట్లో జమ చేసామే? మీలాగా మీ ప్రభుత్వంలాగా ఈరోజు సబ్సిడీని ఎత్తివేశారు, ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తివేశారు. ఇవాళ ఇన్సూరెన్స్ లేదు, రైతు ఏం చేసుకోవాలో ఆలోచనలు బాధతో ఉన్నాడు. పోనీ పెట్టుబడి చేయడానికి ఏమైనా మీరు ఈ రైతులు ఇన్సూరెన్స్ మీరేమైనా క్రాప్ లోన్స్ ఇప్పించారా అంటే అది లేదు. కారణం ఈ ప్రభుత్వంలో రైతులకు, ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు కానీ లేదు, ఈ ప్రభుత్వంలో అధికారులు కానీ సమన్వయం లేదు. కనీసం ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రజాప్రతినిధులు తెలియదు. ఎవరు ప్రజాప్రతినిధులకు క్షేత్రస్థాయికి వెళ్ళరు, కేవలం కూర్చొని మీడియాల ద్వారాలో ప్రెస్ల ద్వారానో చెప్తారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా రైతాంగ సమస్యల్ని రైతుల కోసం ఎప్పుడు పోరాడుతుంటాం. రైతుల గొంతు నొక్కే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నా ఖచ్చితంగా రైతుల గొంతుకై మేము తప్పకుండా ఈ ప్రాంత ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, ముఖ్యంగా రైతు పక్షాన ఉంటుంది. ఎప్పటికైనా రైతు సమస్యల మీద కళ్ళు తెరిచి రైతాంగం పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఎప్పటికైనా కార్యక్రమాలు చేయండి. అంతేగాని మీడియాల ద్వారానో పత్రికా సమావేశాల ద్వారానో, లేదు గంగవరం పోర్టుకి యూరియా వచ్చిందనో, లేదు కరాకల్ పోర్టుకు వచ్చిందనో, లేదు లారీల ద్వారా దారిలో ఉందనో ఇలాంటి మాటలు మభ్య మాటలు చెప్పి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టకండి. తప్పకుండా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మహిళలు స్వశక్తితో ఎదగాలని, మగవారితో సమానంగా అభివృద్ధి చెందాలని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు మజ్జి సిరిసహస్ర పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం జర్జాపేట గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన బొటిక్ మరియు డిజైనింగ్ షాప్ను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మహిళలు స్వయం ఉపాధి కోసం ఇటువంటి బొటిక్ను ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలని సూచించారు. నిరుద్యోగులైన మహిళలు స్వశక్తితో స్వయం ఉపాధి పొందాలని తెలిపారు. మహిళలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, సోల్జర్స్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో DCH జి నాగభూషణ్ రావు ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో పాము కాటు, డెంగ్యూ, మలేరియా తదితర రోగాలకు సరిపడే మందులు అందుబాటులో ఉంచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కాంపౌండ్ వాల్, పోస్ట్ మార్టం రూమ్, బయోమెడికల్ వెస్ట్ షెడ్, గ్రౌండ్లో లైటింగ్స్ నిమిత్తం నూతనంగా ప్రతిపాదనలు పంపించాలని హాస్పిటల్ కమిటీ సభ్యులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, వైద్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నిడిగట్టు గ్రామంలో ఉన్న సద్గురు సేవాశ్రమంలోని సాయిబాబా మందిరాన్ని ప్రముఖ సంఘ సేవకులు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్యసిరి సహస్ర సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రజానేత చిన్న శ్రీను జన్మదిన ఉత్సవాలలో భాగంగా విశాఖ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఇళ్లాపు వెంకట్ జగన్ను నిర్వహిస్తున్న వేడుకలలో పాల్గొని అక్కడ వయోవృద్ధులకు చీరలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి పేరిట నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులకు సేవ చేయడం అత్యంత సంతోషం కలిగించిందన్నారు. భవిష్యత్తులో తమ సంస్థ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తనను నియమించడం పట్ల పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పోస్టులను ప్రకటించినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రోడ్డు కార్పొరేషన్ ద్వారా
ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చిన కార్యకర్తలను గుర్తిస్తూ ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్లు ప్రకటిస్తున్నారో దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్లుగా పార్వతీపురం మన్యం జిల్లా నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నన్ను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డైరెక్టర్గా ఉత్తర్వులు జారీ చేసిందో దాని సందర్భంగా ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వం ఈవేళ బాధ్యతాయుతంగా మాకు ఒక బాధ్యతను అప్పచెప్పిందో దానిని పరిపూర్ణం చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్ కార్పొరేషన్ ద్వారా తప్పకుండా ప్రజల అవసరాలను వాటికి అనుగుణంగా పనిచేసి వాటిని సఫలీకృతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉంది అనే సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వారి ద్వారా కానీ, అలాగే మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది వారికి వినతులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా వారు తప్పకుండా సహకరిస్తారని వారందరి సహకారం తీసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నిద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ క్రైస్తవ మందిరంగా పేరొందిన సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150 వసంతాల వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వందలాదిగా తరలివచ్చిన క్రైస్తవ భక్తులతో చర్చి ఆవరణలో వేడుకల ర్యాలీని నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై సిమ్స్ చర్చితో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వానికి క్రీస్తు ఆశీర్వాదాలు ఉండడం వలనే సుపరిపాలన అందించగలుగుతున్నామని స్పష్టం చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే విజయనగరంలో సిమ్స్ చర్చ్ స్థాపించి 150 ఏళ్లు పూర్తి కావడం సంతోషాన్ని కలిగిస్తోందని, మరో 150 ఏళ్ల పాటు సిమ్స్ చర్చ్ నిలవాలని ఆకాంక్షించారు. సిమ్స్ స్థాపన ద్వారా విద్యాభివృద్ధి కూడా జరిగి ఇక్కడి మిషనరీ పాఠశాల ద్వారా వేల మంది భావి భారత పౌరులు తీర్చిదిద్దబడ్డారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్, సిమ్స్ ప్రతినిధులు, విశ్వాసకులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ బలరాం కృష్ణ, బొబ్బిలి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమాసుందరి సంయుక్తంగా పండ్ల దుకాణాలు, వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 300 నుంచి 400 గ్రాములు తూకంలో తేడాలు గుర్తించినట్లు, సుమారు 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ కాటాలు కాకుండా లింకులు తప్పించి మాయ చేసేలా సాధారణ కాటాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 16 పండ్ల దుకాణాలు, 2 పాత ఇనుము కొనుగోలు కేంద్రాలు, ఎరువుల దుకాణాలపై కేసులు నమోదు చేశారు. వ్యాపారస్తులు తూకంలో అక్రమాలకు పాల్పడిన, ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ బలరాం కృష్ణ హెచ్చరించారు. పార్వతీపురం మండలంలోని హెచ్ కారడ వలసల్లో బుధవారం వెంకటసాయి గ్రానైట్స్ క్వారీ నిర్వహణ నిమిత్తం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసాగా జరిగింది. తమ ప్రాంతంలో క్వారీ వద్దంటే వద్దు అంటూ రైతులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. పర్యావరణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం మాట్లాడొద్దంటూ అడ్డుకున్నారు. ఎలుగుల మెట్ట చుట్టూ ఉన్న పంట పొలాలు నాశనం అవుతాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ హేమలత మాట్లాడుతూ క్వారీపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని, తద్వారా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంపన్సేషన్ కింద డబ్బులు ఇస్తాము. మీ ఇష్టం. నష్టపరిహారం జరిగితే మేము ఆపేసి వెళ్ళిపోతాం. ఈ ప్రాజెక్ట్ ప్రొపనెంట్ కూడా వచ్చి మాట్లాడారు. చివరిగా మీరు ఏదైతే తెలియజేశారో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ రాతపూర్వకంగా మీకు తెలియజేయడమే కాకుండా ఈ వీడియోను కూడా దీంట్లో మ్యాటర్ కూడా పూర్తిగా అసలు ఏమి రాయలేదు. మాకు ఇష్టం లేదు. ఒకే ఒక మ్యాటర్ దీనికి ఎందుకు మీరు రిప్రజెంట్. విజయనగరం జిల్లా గజపతి నగరం మండల కేంద్రంలోని బుధవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సిడిపిఓ ఎం రాజేశ్వరి విద్యార్థినులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాల వలన అనేక సమస్యలు వస్తాయని తెలిపారు. బాల్య వివాహాలు చేసుకోవడం చట్ట ప్రకారం నేరమన్నారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించి అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కారివలస గ్రామంలో శ్మశాన వాటికకు సరైన మార్గం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ మంగళవారం మరణించడంతో గ్రామస్తులు వాగును దాటి శ్మశానానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గ్రామానికి శ్మశానానికి మధ్యలో కొండవాగు ఉందని, అయితే ఆ వాగును దాటేందుకు వంతెన లేకపోవడంతో నడుములోతు నీటిలో అవతలికి వెళ్లి దహన సంస్కారాలు చేయవలసి వస్తోందని వాపోయారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, ఆ సమయంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే నానా తంటాలు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయతలిచి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరుతున్నారు. మా ఊర్లో ఏ సాగులు రేవులు అయినా సరే ఈ వాగులు వంకలు వచ్చినప్పుడు గడ్డ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఊళ్ళో చెప్పుకున్నప్పుడు మేము తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందయ్యా. దేనికి ప్రభుత్వం స్పందించి దానికి వచ్చిన వంతెన నిర్మిస్తే అవతల భూములకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి రహదారి అవుతుంది. మేము కూడా దాటించడానికి మంచి మార్గం ఏర్పడుతుందయ్యా. దీనికి పెద్దలందరూ స్పందించి మా గ్రామానికి ఈ యొక్క వంతెన నిర్మిస్తారని మా మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున మేమందరికీ విన్నవించుకుంటున్నామయ్యా. అయ్యా మరి వందనాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ యొక్క సహకారం చేయండి. మా గ్రామస్తులందరికీ మీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మాకు చిన్న వంతెన ఏర్పాటు చేస్తే మేము ఎల్లప్పుడూ మా గ్రామస్తులు అందరూ రుణపడి ఉంటామయ్యా. ఇదే మా కోరిక మీకు తెలియజేస్తున్నామయ్యా.
విజయనగరం జిల్లా ధర్మపురిలోని ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ పట్టణ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు ఆధ్వర్యంలో విజయనగరం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురిలో తరతరాలుగా నివాసం ఉంటున్న పేదల 3 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని 22 ఏళ్లలో చేర్చాలని రెవెన్యూ అధికారులు పరిశీలించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 23 ప్రకారం ఎంపిక చేయకుండా తూతూ మంత్రంగానే ఆన్లైన్లో పరిశీలించి అన్యాయంగా అర్హులైన వారిని కాకుండా అనర్హులుగా ప్రకటించారని మండిపడ్డారు. తక్షణమే భూములకు కొన్నవారికి అమ్మిన వారికి నోటీసులు ఇచ్చి బడుగు బలహీన వర్గాల వారికి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సీతమ్మ, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ధర్మపురి ఎస్ నంబర్ 86 1, 2, 3, 4, 5లో గయాలు చెందినటువంటి ప్రభుత్వం భూమి ఉంది. గత 18 సంవత్సరాలుగా పడావు ఉంది. దాన్ని గతంలో కలెక్టర్ ఆఫీస్ ముందు అలాగే గతంలో ఎంఆర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చాం. అయినప్పుడు కూడా నేటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా సమస్య పరిష్కారం అవ్వకపోవడం అనేది మేము తీవ్రంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అప్పట్లో 2023లో మేము 86 1, 2, 3, 4, 5 సర్వే నెంబర్లో 3 ఎకరాల 77 సెంట్లు భూమి ఉంది. ఇది ప్రభుత్వం భూమి కానీ దీన్ని పేదలకు పట్టాలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద 2023లో అప్పటి ఎంఆర్ఓ పోరాట ఈశ్వరరావు గారు అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. దాన్ని మేము పిఓటి యాక్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు పేదవాళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి 3 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అంటే పిఓటి చట్టం తేవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మేము తహసీల్దార్ని కానీ కలెక్టర్ గారిని కానీ విఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని ప్రశ్నిస్తున్నాం. ఏదో 15 రోజులు 20 రోజులు పడుతుంది తప్ప సంవత్సరాలు కొలితే పట్టదు పిఓటి యాక్ట్ చేయడానికి. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు జోక్యం చేసుకొని ఆ పిఓటి యాక్ట్ కిందన కొన్నవారికి అమ్మిన వారికి నోటీసులు ఇచ్చి వెంటనే పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తహసీల్దార్ గారు అయితే మొన్ననే గత నెల 20వ తారీఖున చూశారు. ఇది ప్రభుత్వం భూమి అని అంగీకరించారు. కాబట్టి అమ్మిన వారికి కొన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి 15 రోజులు మేము సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినా కనీసం 4 రోజులు అవుతుంది. ఈరోజు కూడా వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వలేదు విఆర్ఓ గారు. ఎందుకు అనేక ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళకి అనేక పనులు ఉంటాయి. ప్రభుత్వం ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్తుంది సెప్టెంబర్ నెలాఖరులోగా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా ఎక్కడ పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు అవసరం ఉన్నా వెంటనే మా దృష్టి తీసారండి, వాళ్ళు జోక్యం చేసుకుని వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని ప్రభుత్వం చెబుతున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ కూడా రెవెన్యూ యంత్రాంగం నేటి వరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము తక్షణమే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, పేదవాళ్ళకి ఈ నెలాఖరులోపు మీరు పిఓటి యాక్ట్ కింద తీసుకొచ్చి పట్టాలు ఇవ్వకపోతే మాత్రం నేరుగా మేమే 120 మంది అక్కడ ఎంపికయ్యారు. ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా కానీ దాన్ని మేము ఈరోజు 120 మంది కూడా ప్రభుత్వ భూముల్లో ఆక్రమించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే అధికార యంత్రాంగం అయితే చట్ట ప్రకారంగా చేస్తాం అందరు చెప్తుంది. అదే అధికార యంత్రాంగం మంత్రులు అయితే ఎమ్మెల్యేలు కానీ జోక్యం చేసుకుంటే ఏవి రూల్స్ పనిచేయవు. వాళ్ళకి ఆధార్ కార్డు ఉన్నా పనిచేయదు, కరెంటు బిల్లు ఉన్నా పనిచేయదు, ఏమున్నా పనిచేయదు, వాళ్ళు చెప్పడానికి ఇచ్చేయాలి. అది మేము బడుగు బలహీన వర్గాల సంఘ దగ్గరికి వచ్చేటప్పటికి మా దగ్గరికి వచ్చి రూల్స్ పెడుతుంటారు. ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతాం ఎంఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ. అంటే చట్టం అనేది అందరికీ ఒకటి సమానమే, అక్కడ మంత్రులు కానీ ఒకటే మాకైనా ఒకటే. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి, తక్షణమే ధర్మపూర్లో నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భీమిలిలోని చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరు, తరలివచ్చిన రైతన్నలు కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరిక. విజయనగరంలో ఘనంగా సిమ్స్ 150 వసంతాల వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అదితి. సిమ్స్ ద్వారా విద్యాభివృద్ధి జరగడం హర్షణీయమని వ్యాఖ్య. పార్వతీపురంలో గ్రానైట్స్ క్వారీపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, తమ ప్రాంతంలో క్వారీ వద్దని వ్యతిరేకించిన గ్రామస్తులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.